ఓం నమ శివాయ. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని శ్రీ నందీశ్వర నగర్ శివాలయం నుండి పూజారి గారు సురభి కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నారు. ఈ యొక్క దేవాలయము పూర్వము వెలమరాజులు దేవరకొండ కిల్లాను నిర్మించినప్పటి దేవాలయం ఇది. దక్షిణ ద్వారములో రక్షభటుల నిలయం ఇది. ఈ యొక్క ఆలయాన్ని అప్పటి నుండి నిర్వహించుకుంటూ వచ్చారు. తర్వాత అది శిథిలమైపోయింది. 2 రూములు మాత్రం మిగిలినాయి, గర్భగుళ్ళు మాత్రము. దాన్ని 2000 సంవత్సరంలో శివదీక్షా సేవా సమితి వారు ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారు. వచ్చి 2003 సంవత్సరంలో ఈ యొక్క ఆలయాన్ని శివదీక్ష సేవా సమితి ప్రోత్సాహంతో ఆలయ కమిటీ ఏర్పాటు చేసి ఆలయ కమిటీ వారిచే ఈ యొక్క నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 1994 నుండి కూడా ఇక్కడ శివదీక్షా సేవా సమితి ఉన్నది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా దేదీప్యమానంగా ఇరుచున్నది. ఈ యొక్క ఆలయాన్ని 2003 నుంచి 3లో ప్రారంభించాము. అప్పటి నుంచి దినదినాభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి కార్తీక మాసంలో పూజలు ప్రారంభించాము. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కార్తీక మాసంలో ఉత్సవాలు ప్రారంభం చేశాము. కార్తీక మాసం అప్పటి నుండి కూడా చాలా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. రాను రాను ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పెరుగుతున్నారు. దానివల్ల కమిటీ వారు కూడా ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుండి కార్తీక మాసంలో భక్తులచే కొద్దిగా చందా తీసుకొని వారి గోత్రామాలు చెప్పుకుంటూ వారికి ఈ యొక్క 30 రోజులు కార్తీక మాసంలో అభిషేకం చేసి వారి పేరు మీద తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణిమ కూడా దిగ్విజయంగా చేశాము. ఆ తర్వాత ఆ కార్తీక మాసం పూర్తయిన రోజు కార్తీక మాస పరిపూర్ణ పూజా మహోత్సవాన్ని నిన్న అనగా ఈ యొక్క శుక్రవారం ఈ కార్యక్రమాన్ని చేశాము. ఉదయం అభిషేకాలు భక్తుల చేయించాము. ఆ తర్వాత అలంకారం, తర్వాత ఆ యొక్క దేవీ దేవతలకు కుంకుమార్చన చేసి అమ్మవారికి ఒడి బియ్యం పోసి మధ్యాహ్నము కోనేరులో జలదీపారాధన భక్తులచే దీపాలు చేసి అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రము 7 గంటలకు శివలింగ ఆకృతిపై భక్తులచే ఆ యొక్క దీపాలు వెలిగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా జరిగింది. ఆలయ కమిటీ వారు కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు కూడా ఆనందపడ్డారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పి భక్తులు కోరుకున్నారు. దానికి కమిటీ వారు కూడా మేము తప్పకుండా భక్తులకు సహకరిస్తామని చెప్పి మాటిచ్చినారు. ఈ యొక్క ఆలయాన్ని దినదిగా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఆలయంలో శివదీక్ష ప్రారంభించినప్పటి నుండి కూడా దినదినాభివృద్ధిగా తొలుతగా 8 మంది స్వాములతో ప్రారంభమైంది శివదీక్ష. ఇప్పుడు 100 పైనగా స్వాములు ఉంటున్నారు. ఈ యొక్క ఆలయ కమిటీ వారు కూడా శివదీక్షా సేవతి వారికి సహకరిస్తూ ప్రతి సంవత్సరము ఈ యొక్క ఆలయంలో 40 నుంచి 50 రోజుల దాకా అన్నదానం ప్రతిరోజు ఈ 41 రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇటు కొంతమంది ఆంజనేయ స్వాములు మిగతా స్వాములు వచ్చినా కూడా వారికి కూడా భోజనం లేదనకుండా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మా దగ్గర మాఘమాసంలో పూర్తి చేస్తాం. కాబట్టి మేము జనవరిలో మాలాధారణ చేస్తాము. ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో మాల వినోదం చేస్తాము. ఆ సమయంలో ఏ స్వాములు ఉన్నా కూడా ఎవరైనా కానీ ఏ స్వామి వచ్చినా లేదనకుండా అందరికి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీనికి కూడా భక్తులు కూడా చాలా ఆనందంగా సహకరిస్తున్నారు. దానికి అందరు కూడా సహకరిస్తున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.